నాకు ఎట్టి దోషము కనిపించడం లేదు. ఇతడు చేసిన నేరమేమి? మహాప్రభులకు తెలియజేస్తున్నాము, ఇతను మా యూదా చట్ట ప్రకారము యూదా ప్రజలను మోసం చేస్తూ అన్యాయం చేస్తూ తిరుగుబాటు లేవనిస్తున్నాడు కనుక మా చట్ట ప్రకారం ఇతను చావలసిందే. అట్లయినా మీరే తీసుకుని వెళ్ళి మీ చట్ట ప్రకారం విచారించి శిక్షింపుడు. ప్రభు, రాజ్యద్రోహి కూడా రోమా సామ్రాజ్యం అస్తమించని రోమా సామ్రాజ్యాన్ని చిత్తు చేయమని ఈ ప్రజలలో అరాచకాన్ని సృష్టించి వారిలో మతకల్లో నింపాడు. ఇతను ఎలాగని సిలువ వేసి ఇతను సిలువ వేయాల్సిందే. ఇతని యందు నాకు ఎట్టి నేరము కనిపించడం లేదు. మరణ శిక్షకు తగిన నేరం ఏది ఇతని యందు నాకు కనిపించడం లేదు కనుక ఇతన్ని గోడాలతో కొట్టి విడిపించేదని. నీవు యూదుల రాజువా? లేక ఇతను నన్ను గూర్చి నీతో చెప్పిరా? నీవు తిరిగి నన్నే ప్రశ్నించేదవా? నీ ప్రజలు ప్రధాన అర్చకులే నిన్ను నా యొద్దకు తీసుకుని వచ్చింది. ఏ నేరం చేసితివి? నా ఆలోచనలు నా మార్గం లేదు, నీ ఆలోచనలు నీ మార్గం వేరు. నా రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు. రాజ్యం అంటున్నావు, అట్లయినా నీవు రాజువా? నా రాజ్యం ఈ లోక సంబంధమైన యూదుల చేతిలో పడకుండా నా అనుచరులు నా పక్షం పోరాడారు. అట్లయినా నీవు రాజువా? నీవందరికీ నీవే స్వంతులందరూ ఈ లోకం సత్యం అనగానేమి
రాజ్యం హ, అర్థమైందా రాజ్య ప్రతినిధి? మీరు మా మాటలు నమ్మకపోయినా ఇప్పుడు స్వయముగా మీరే విన్నారు కదా. చెప్పండి, ఇతడు కేవలం దైవద్రోహి, మతద్రోహి, ప్రజాద్రోహి అని చెప్పడానికి ఇంతకంటే సాక్షి మీకేం కావాలి? అతనికి మన శిక్ష విధించండి. మరణ శిక్ష ఇది. మన శిక్ష విధించమనండి. నీతిమంతుడు, సత్పురుషుడు బరబ్బా. నీతిమంతుడు, లోక రక్షకుడు అయినను దేవుని కుమారునికి సిలువ మరణము, బందిపోటులోను నరకంతకుడను తిరుగుబాటుదారుడనైన బరబ్బాకు, ఈ బరబ్బాకు విడుదల. దేవుడు కనపడ వెళ్తాం. అవును. ఈ యేసును మన్నించి అతనికి సిలువ వేయండి. సిలువ వేయండి. యేసుకు సిలువ వేయండి. సిలువ వేయండి. ఈ నీతిమంతుడి రక్తదోషమున నేను నిరపరాధిని. ఆయన రక్త పాపం మా పైన, మా పిల్లల పైన పడకుండునుగాక. ఆ పాపమేదో మా మీద, మా బిడ్డల మీద ఉన్నది. తీర్పు చెప్తాం. రోమన్ చక్రవర్తి సీజర్ ప్రతినిధిగా యూదుల రాష్ట్రమైన యూదాను పరిపాలించి పొన్సు పిలాతు ఆయన నజరేతు నివాసుడైన యేసుపై యూదా మత మండలి అంతయు శిలువ శిక్షను అమలు చేయవలసిందిగా ఆజ్ఞ చేసి ఉన్నారు. హలో, మొదటి స్థలము, మొదటి స్థలం. మొదటి స్థలము, యేసునాథుడు మరణ తీర్పు పొందుట. వెల్కమ్. బాగుందా? ఆరాధించి మీ స్తోత్రము చేయుచున్నాము. ఎట్లైనా మీ తిరుస్లీవ చేత ఈ లోకమును రక్షించి తీరే. యేసు ప్రభువు రాతి స్తంభమున దెబ్బలు పడి గుడ్ల కిరీటము ధరింపబడిన మేక పిలాతునిచి అన్యాయముగా స్లీవలో మరణము పొందుటకు విధింపబడుదని ధ్యానించుదము గాక. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, మిమ్ము మరణదండనకు విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాపములు మిమ్ము హట్టి తీర్పునకు దోచేసింది. ఈ దుఃఖకరమైన స్లీవ మార్గం యొక్క ఫలమును చూచి నిత్య జీవమునకు పో మార్గములో నా ఆత్మకు తోడుగా ఉండండి. సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నేరము చేసినందువలన నిండు మనసుతో దుఃఖించున్నాను స్వామి. ప్రియమైన సహోదరు దయచేసి గమనించండి. స్లీవ మార్గము వివిధ స్థలాలు తిరిగి వాళ్ళు దయచేసి మైకొద్దికి రావాలని చేస్తున్నాను. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా ఇంటికి కావలసిన మాకు నేర్పివ్వండి. మా యొక్క అపరాధాలను మీరు మన్నించినట్లు మాకు మీరు మన్నించండి. మా శోధనను ప్రవేశింపని ఒక కీడును
మనిషికే ఊపిరి పోసిన ఆది దేవుడు సృష్టి స్థితిలయ కారకుడు అయిన ఆ సర్వేశ్వరుడికి తాను కుమారుడని చెప్పుకొనుచు ఆయన ధర్మశాస్త్రాన్ని ధిక్కరించిన దైవ ద్రోహితుడు సాతాను శక్తులతో కొన్ని మాయలు మంత్రాలు చేసి ఈ అమాయక ప్రజలను మత కల్లోలం కావించిన మత ద్రోహితుడు. అంతేకాదు ప్రభు, ఈ ద్రోహి మోషే ధర్మశాస్త్రం పాతబడిందని దానిని నూతనపరచాలని ఈ అమాయక ప్రజలు మోసం చేస్తూ యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేస్తున్నాము. ఏలైనా మెదిరి సేవ చేత ఈ లోకమును రక్షించి నాలుగవ స్థలము క్రీస్తు ప్రభువు తమ దివ్యమాతకు ఎదురుపడుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేస్తున్నాము. ఏలైనా మెదిరి సేవ చేత ఈ లోకమును రక్షించి తీరే. ఈ ప్రయాణం నందు కుమారుడును తల్లియును అనుభవించిన దుఃఖమును ధ్యానించుదుముగాక. వారల చూపులు ఆ ప్రేమతో నిండిన ఇరు హృదయములను పొడచి తెరచిన అంబుల పోలి ఉండెను. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమందు మీరును మీ తల్లియు అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించ కరుణించండి. వ్యాకుల సముద్రములో మునిగిండు నా రాజ్ఞి, మీ దివ్య కుమారుని పాటులను నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఆ పాటుల ధ్యానము చేత నాకు జ్ఞానబలము కలుగునట్లును మత్త
మా కోసం ఏడవ, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవ. 8వ స్థలము, యేసు ప్రభువు పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తు స్వామి ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుస్లీవ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు నడిచిపో మార్గమున వారి దేహంలో నుండి రక్తము ప్రవాహముగా పారునప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపకరమగు స్థితి యందు చూచి కనికరపడి ఏడ్చిరి. స్వామి వారల ఏడుపును చూచి ఊరట చెప్పి వారలతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించిరి. ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి నాకు ఊరటను పాలించండి. మీకు విరుద్ధముగా నేను కట్టుకుని నా ద్రోహముల నిమిత్తము దుఃఖించుచున్నాను స్వామి. నన్ను ఇంత ప్రేమించిన మీకు నా పాపముల చేత రప్పించి నా కస్తిని గూర్చి చింతించుచున్నాను. నరక వేదనల భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధిక దుఃఖము కలుగుచున్నది స్వామి. పరలోకమందునడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క అప్పుకున్న వారిని మేము మన్నించుట, మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము స్వామి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థింపు తల్లి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు కాలం చేసుకోవడం మహిమించును గాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. పీడింపబడి శరీర భారమున కృంగి తల వంచి మరణించుటను గురించి ధ్యానించదముగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి వీలైతే మోకరించి యేసు ప్రభు ఎవరి కోసం మరణించారు,